తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొత్తం 11 రోజుల పాటు నిరంతరంగా కొనసాగిన ఈ సమావేశాల్లో ప్రభుత్వం పలు కీలక అంశాలను చర్చించి ఆమోదం తెలిపింది. సభలో ద్రవ్య వినిమయ బిల్లుతో పాటు పలు ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించింది. మొత్తం అసెంబ్లీ సమావేశాలు 97 గంటల 32 నిమిషాల పాటు సాగాయి. 146 సార్లు సభలో మాట్లాడేందుకు సభ్యులకు అవకాశం కల్పించారు. 12 బిల్లులు 3 తీర్మానాలకు సభ ఆమోదం తెలిపింది. మొత్తం 11 రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య హాట్ గా చర్చలు జరిగాయి. ఈ నెల 12వ తేదీన గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు మొదలయ్యాయి. ఆ రోజు నుంచి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గవర్నర్ ప్రసంగంపై విపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. గవర్నర్ ప్రసంగంలో కూడా ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందని బీఆర్ఎస్ విమర్శించింది. గవర్నర్ ప్రసంగంపై జరిగిన ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అధికార పార్టీ తీరును విపక్షాలు తప్పుపట్టాయి. శాసనసభ సంప్రదాయాల్లో భాగంగా ఉన్న ప్రశ్నోత్తరాలను ప్రభుత్వం ఎక్కువ రోజులు రద్దు చేయడంపై విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. సభ్యులు శాసనసభలో లేవనెత్తే ప్రశ్నలకు సరైన సమాధానాలు అందటం లేదని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ నెల 19న శాసనసభలో ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చల్లో పలు పద్ధతులకు శాసనసభ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఉందని నిరసిస్తూ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేసింది. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని సభ ఎలాంటి చర్చ లేకుండానే తీర్మానాన్ని ఆమోదించేలా అధికార పక్షం పావులు కదిపింది. అసెంబ్లీ చివరి రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. కేసీఆర్ ఆనవాళ్లు గుర్తులను చెరిపేలా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. కక్ష సాధించాలనుకుంటే బీఆర్ఎస్ నేతలను జైల్లో పెట్టేవాళ్లమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా బదిలిచ్చారు. ప్రతి ప్రాజెక్టు పక్కన 100 ఎకరాలు మీరు ఫామ్ హౌజులు కొనుక్కున్నారా లేరా? ఈ రోజు ప్రాజెక్టులు డైరెక్ట్ గా కొండ పోచమ్మ నుంచి మీ ఫామ్ హౌస్ కి, మీ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి కాల్వలు తీసుకొని 100 ఎకరాలు మీరు నీళ్లు తీసుకెళ్ళినరా లేరా? ఈ రోజు రంగనాయక సాగర్ దగ్గర హరీష్ రావు గారికి ఫామ్ హౌస్ ఉన్నదా లేదా? మీరు ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్ హౌస్ల కోసం. ప్రాజెక్టులు కట్టిన కాడే మీరు ఫామ్ హౌస్లు తీసుకున్నారు. దుర్మార్గమైన ఆలోచన మీది. ఈ రోజు మీరు సిద్ధంగా ఉన్నారా విచారణకు?